ఈ దినపు దేవుని యొక్క మాట దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 38వ వచనము. వీరి పితరుల ఇండ్లు బహుగా వర్ధిల్లెను. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశము మానవుడు వర్ధిల్లేవాడిగా ఉండాలని తన యొక్క ఉన్నతమైన ప్రణాళిక అయి ఉన్నది. మానవుడు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలి. అయితే ఎప్పుడు మానవుడు వర్ధిల్లుతాడని మనం ఆలోచించేసినప్పుడు పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది, ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటాడో వారు వర్ధిల్లే వారిగా ఉంటారని లేఖనాలు బహు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. రెండోదిగా మనం గమనిస్తే గనక వారి యొక్క శ్రమలో, కష్టములో, వారి లేమిలో ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో వారు వర్ధిల్లుతారని లేఖనాలు తెలియజేస్తున్నాయి. మూడోదిగా గమనించినప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్రమైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించేవారు వర్ధిల్లుతారు. కాబట్టి మూడంతల అనుభవం మనము కూడా కలిగి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం పొందుదుముగాక.